ఈరోజు మనము quadratic ఈక్వేషన్స్లో క్వశ్చన్ చేద్దామండి. ఫైండ్ ద quadratic ఈక్వేషన్ ద సమ్ ఆఫ్ whose రూట్స్ ఈజ్ 7 అండ్ ద సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ రూట్స్ ఈజ్ 25. వీడు ఏమంటున్నాడంటే quadratic ఈక్వేషన్ కొనుక్కోమంటున్నాడు. సమ్ ఆఫ్ రూట్స్ ఏమో 7 ఇచ్చినాడు, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ రూట్స్ ఏమో 25 ఇచ్చాడు. సో మనం రూట్స్ ఏమనుకుందామంటే లెట్ రూట్స్ ఆర్ ఆల్ఫా కమ బీటా అనుకుందాం. సో సమ్ ఆఫ్ రూట్స్ అన్నాడు కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 7 అండ్ ఏమన్నాడండి సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ అంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25 ఇచ్చాడు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ని మనం ఎలా ముందు ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ చేద్దామండి. ఈజ్ ఈక్వల్ టు 7 స్క్వేర్ అండి. సో దీనికి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా బట్టి ఏ స్క్వేరు ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ కదండి, ఆ ఫార్ములా బట్టి ఆల్ఫా స్క్వేరు ప్లస్ బీటా స్క్వేరు ప్లస్ 2 ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 49. ఓకే, ఇప్పుడు మనకి ఆల్ఫా స్క్వేరు ప్లస్ బీటా స్క్వేర్ వాల్యూ తెలుసు అండి. అది ఎంత ఇచ్చాడు మనకి 25 ఇచ్చాడు. అంటే ఈ ప్లేస్లో మనం 25 వేసుకోవచ్చు అండి. ప్లస్ 2 ఆల్ఫా బీటా మనకు తెలియదండి, ఈజ్ ఈక్వల్ టు 49. ఓకే, సో 2 ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 49 మైనస్ 25. మనం ఏం చేద్దామండి 2 ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 49 25 ఇస్ 24. సో ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 12 అండి. అంటే మనకి ఏంటి కావాలంటే quadratic ఈక్వేషన్ కావాలి. సో ఆల్ఫా బీటా రూట్స్ అయితే quadratic ఈక్వేషన్ ఫార్మ్ ఏంటండి, ఇఫ్ ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ దెన్ ద quadratic ఈక్వేషన్ ఈజ్ ఏమవుద్దండి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ మనకు ఆల్రెడీ ఇచ్చాడు 7 అని, 7x ఆల్ఫా బీటా మనం కట్టాం 12 ఈజ్ ఈక్వల్ 0. ఇదండి వీడియో. ఇటువంటి వీడియోస్ మన ఛానల్లో టాపిక్ వైజ్ ఉన్నాయండి, అవి కూడా చూడండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ సురేష్.